జనులు పండుగలు చేసి సంవత్సరాది పండుగ చేయుదురు, దానిని ఉగాది అందురు. కొత్త సంవత్సరము శుభదాయి కావలయునని సర్వజనుల ఆశ. ఆనాడు ఉగాది. యుగములు 4: కృత, త్రేత, ద్వాపర యుగములు ప్రారంభించినప్పుడు జనులు పండుగలు చేసుకొనిరో ఏమో తెలియదు. కలియుగాది నాడు పండుగలు చేసుకొనలేదు. కలి పాపహరముగా హోమములు, బలులు, శాంతి పౌష్టికములు ఆ సేతు సీతాచలమున సర్వనగరముల సర్వగ్రామముల చేయుచుండిరి. కాశ్మీర రాజధాని నగరమున మహాపండితులైన బ్రాహ్మణులు, క్రతుకర్తలైన బ్రాహ్మణులు, వేదాంగ పారీణులైన బ్రాహ్మణులు, జ్యోతిషాస్త్రవేత్తలైన బ్రాహ్మణులు, కర్మిష్ఠులైన క్షత్రియులు, వైశ్యులు, దైవ పూజ పరాయణులైన తక్కిన వర్ణముల వారు యజ్ఞములను, హోమములను, దానములను, స్నానములు, జపములు సమృద్ధిగా చేయుచుండిరి. రాజనగరమున రాజపురోహితులు వచ్చిరి. గోనందుడు సుధాలహరియు పీటల మీద కూచుండిరి. హోమములు చేసిరి, దానములు కావించిరి. సర్వక్రియా కలాపములు అగు వరకు పగలు 2 జాములు దాటెను. ప్రాతకాలమునందే గోనందుడు స్నానం చేసి పురోహితోపదిష్టుడై దీక్షను ఆరంభించెను. రాజభార్యలందరూ స్నాతానులిప్తులై శుచి అయిన వస్త్రములు దాల్చి రాజదంపతులను అనుసరించుచుండిరి. జ్యోతిర్మయి కూడా స్నాతానులిప్తయై శుచి అయి సిచయధారిణయై వచ్చెను. కాని నలుగురి వలె తిరుగుట లేదు, ఒకచోట నిల్చున్నది. సర్వక్రియాకలాపములు పూర్తి అయినవి. గోనందుడు 10 సార్లు అటునిటు చూచెను. ఎందుకు చూచుచుండెనో ఎవరికినే తెలియలేదు. చివరకు సుధాలహరీదేవి అడిగాను, అమ్మగారు రాలేదా? ఎచట కనిపించుట లేదేమి? పట్టపురాణి ఇట్లనెను, ఆమె నిన్న రాత్రి నుండి పూజా మందిరముననే ఉండిరి. ఎవరిని లోపలికి రావలదని ఆజ్ఞాపించిరి. నేడు పొద్దువాటారు వరకు తమ్మునెవరూ పలకరించరాదని కట్టుదిట్టము చేసిరి అనెను. క్రియాకలాపములైన తర్వాత గోనందుడు దానములు చేసెను, పరిచారికలను పరామర్శించెను, సేనానులను మంత్రులను వీడ్కొల్పెను, రాణులను పంపెను. జ్యోతిర్మయిని వెళ్ళమనలేదు. ఆమె వంక తీక్షణముగా చూచెను. ఆ తీక్షణముగా చూచుట కోపము కాదు, వారి నడుమ శృంగార రసం అట్లుండు. గోనందుడు తల్లి యొక్క పూజా మందిరము కడకు పోయాను. తన వెంట పట్టపురాణిని రమ్మను. ఇద్దరును ద్వారబంధం వద్ద నిల్చుండిరి. యశోవతీదేవి చెప్పిన వేళ అయిపోయినది. మొగసాలయందు 3వ జాములో సగము గడిచినదన్న ఘంటా నినాదము వినిపించెను. ఆ పైన ఎవరైనా లోనికి రావచ్చునని యశోవతీదేవి చెప్పారు. భార్యాభర్తలిద్దరూ తలుపులు తోసుకొని లోనికి పోయిరి. ఆమె కన్నులు విప్పాను. కొడుకును కోడల్ని చూచెను. ఇద్దరును నమస్కారము చేసిరి. పట్టపురాణి, మహాపురుషుడును గతించెనా? యశోవతి, ఒక మహారణ్య మధ్యమున ఒక మహాపురుషుడు నేల మీద పండుకొని ఉండెను. ఎడమకాలు మడుచుకొని కుడికాలు మడిచి అడ్డముగా తిప్పి ఎడమ మోకాలు మీద పాదము నానించి ఏదో ఆలోచించుచు బొటనవేలు కదుల్చుచున్నాడు. దూరము నుండి బాణము వచ్చినది. ఆ బొటనవేలు నరుకబడినది. ఆయన ప్రాణములు వెంటనే నిష్క్రమించినవి. దేవతలు విమానం మీద వచ్చిరి. పట్టపురాణి, ఆ మహాపురుషుడెవ్వరు? యశోవతి, నాకు తెలియదు. నేనెప్పుడు ఆయనను చూడలేదు. ఒకసారి చూచి తినేమో అనిపించును. ఆయన అగునో కాదు. ఆయనను నేను నడుచుచున్నప్పుడు చూచి తిని. ఈయన నేల మీద పడుకొని ఉన్నాడు, కాలు మీద కాలు పెట్టుకొని ఉన్నాడు. నేను సరిగా గుర్తుపట్టలేకపోయి తిని. పట్టపురాణి, ఆయన ఎవరు? యశోవతి, మీరెరుగరు. గోనందుడు పసిపిల్లవాడు. నీవప్పటికి పుట్టనే లేదు. పట్టపురాణి, మొత్తానికి కార్తాంతీకులు చెప్పినట్లే జరిగినది. యశోవతి, ఇంకొక రీతిగా ఎందుకు జరుగును? ఆ తర్వాత యశోవతి కొడుకును కోడులను పంపించెను. ఆ గదిలో ఒక చోట ఉన్న హేమమయ పేటికను తెరిచెను. దానిలో గ్రంథములున్నవి. ఊర్జపత్రముల మీద వ్రాయబడినవి, పట్టు వస్త్రముల మీద వ్రాయబడినవి, పట్టుగుడ్డలు పొడుగైనవి కొన్ని చోట్ల చుట్టబడి ఉన్నవి. అది ఒక గ్రంథము. ఆమె తీసెను, చదువనారంభించెను. అట్లే చదువుచుండెను. ఆ గ్రంథము సమగ్రముగా లేదు.
నడుమ నడుమ కొన్ని లేవు. అవి అన్నియు శ్లోకములు. శ్లోకములలోనే మధ్య మధ్య ఎడములు ఉన్నవి. విన్నవారెవరో, వ్రాసికొన్న వారెవరో, ఆ వ్రాసికొన్న వాని ప్రతి ఇది. అది అపురూపమైన గ్రంథము, అలభ్యమైన గ్రంథము. యశోవతి ఒక బ్రాహ్మణుని హస్తినాపురం పంపించి అచట ఈ గ్రంథము కొరకు ప్రయత్నము చేశాను. అచట దొరకలేదు. ఆ శ్లోకములు అర్జునకు కంఠతః వచ్చునట. ఆయన చెప్పుచుండగా ఎవరో వ్రాసుకొనిరట. ఆ వ్రాసుకొనిన వారు కొన్నింటిని వదిలిపెట్టిరి. ఈ సంపూర్ణ గ్రంథము యమునా నది నడుమనున్న ద్వీపమన్నందు నివసించుచున్న ఒక మహర్షి వద్ద లభించనట. ఆ బ్రాహ్మణుడు అచ్చటికి పోయెను. ఆ మహర్షి ఏదో మహాగ్రంథ రచన యందు నిమగ్నుడై ఉండెను. ఆయన శిష్యులెవరినీ రానిచ్చుట లేదు. ఆ మహర్షి యొక్క నిష్ఠ భంగ పరపరాదనిగా ఉండెను. ఆ మహర్షి వ్రాయిచున్న గ్రంథంలో ఈ గ్రంథము భాగమట. ఆ బ్రాహ్మణుడు తాను వినిన శ్లోకములో భాగములను శిష్యులలో కొందరికి వినిపించి, మీ గురువుగారు కొంత వ్రాసిన గ్రంథము విడిగా ఉంతురు గదా, వీలైనచో కొన్ని శ్లోకములు నైనను పూర్తి చేసి తెచ్చిపట్టవలెనని కొన్ని మాసములు అభ్యర్థించాను. కొన్నాళ్ళ భాగం ఇంకనూ వ్రాయబడలేదని చెప్పిరి. కొన్నాళ్ళు వ్రాయిచుండిరని చెప్పిరి. కొన్నాళ్ళు గురువుగారు గ్రంథం పూర్తి అగు వరకు దానిని వెలికి రానియరని, వెలికి వచ్చిన తర్వాత తామే ప్రచారము చేయుదుమని చెప్పిరి. ఆ బ్రాహ్మణుడు ఖండములైన ఆ గ్రంథమునే తెచ్చారు. ఆ గ్రంథమును యశోవతి ప్రాణప్రదముగా రక్షించుచుండెను. దానిని సంపాదించుటకు ఆమె కొన్ని వందల దీనారములను వ్యయపెట్టెను. ఇట్టి ఖండశః ప్రాప్తమైన తద్గ్రంథము యొక్క ప్రతులు భారతదేశమున అందందు కలవు. కాశ్మీర రాజధాని యందు గంగేశోపాధ్యాయులు తర్క వ్యాకరణ మీమాంసా నిష్ణాతులు ఆయన కాశ్మీరము నుండి ఎచటికో పోయి 3-4 ఏండ్లు ప్రవాసములు చేసి మీమాంసా శాస్త్రమున పరమానూత్నముగా సమావిర్భవించిన ఒక గ్రంథమును తెచ్చినట. అది ఒక సూత్ర గ్రంథము. దానిని వ్రాసిన ఆయన పేరు జైమిని. ఈ యమునా ద్వీపవాసి అయిన మహర్షి ఈ సూత్రకర్తకు గురువట. గంగేశోపాధ్యాయుడు తనకు అభిమాన శాస్త్రమైన ఈ సూత్రములనే తెచ్చుకొనెను గాని ఆ శాస్త్రమును తేలేదు. ఇది వేదాంత శాస్త్రము, సర్వోపనిషత్తుల యొక్క సారమట. ఆమె చదువుచుండెను. పొద్దుకుంకెను. ఆమెకు ఒక స్వప్నము వచ్చెను. 2 వైపుల 2 మహాసైన్యములు తీర్చి ఉన్నవి. నడుమ ఒక రథమున్నది. దానికి తెల్లని గుర్రము కట్టబడి ఉన్నవి. రథి విశాల వక్షస్కుడు, మహారాజు తేజో విరాజిత పాలుడు, కిరీటధారి, మకర కుండలధారి. అతని చేతిలో విల్లు తాళాభముగా ఉన్నది. సారథి చేతిలో కొరడా ఉన్నది. నీలమేఘ సుందరుడు, శతపత్ర నేత్రుడు, ఉత్తాల దేహము కలవాడు, పీతాంబరధారి. యశోవతికి వెంటనే గుర్తు వచ్చెను. ఆయనయే కృష్ణుడు. ఆయనయే తన కొడుకైన గోనందుని చిన్నవాడు. మంత్రులు వానిని పట్టాభిషేకము చేయుటకు తట్టుమిట్టాడిన నాడు వాకిటలో రథము నాపి లోనికి వచ్చి తన మహానుభావము చేత మంత్రములను సేనానులను ముగ్ధులను చేసి సింహము వలె నిష్క్రమించిన వాడు. ఈ రథము అది కాదు. ఆ గుర్రములు తెల్లనివి కావు. సారథి వెనుతిరిగి రథితో ఏదో చెప్పుచుండెను. కొన్ని మాటలు తనకు వినిపించెను. అవి గ్రంథంలోని శ్లోకంలోని మాటలు. అంతలో ఆ స్వప్నం అంతరించెను. విచారించినచో అది స్వప్నము కాదు, జాగ్రత్తావస్థలోనే ఇంద్రియ స్మృతి మాసిన స్థితి. ఆమె లేచి దీపము వెలుగున మరల ఆ గ్రంథము తెరిచెను. మరల మూసెను. తెల్లవారులు నిద్రింపలేదు. తెల్లవారినంత స్నానము చేసి గౌతములు తనకు ఉపదేశించిన మంత్రము జపించి పరిచారిక సమానీత భోజనాధికములు నిర్వర్తించెను. ఇట్లు కొన్ని నెలలు గడిచెను. నీలకంఠుడిప్పుడు మిక్కిలి వృద్ధుడయ్యను. కానీ తన ధర్మమును తాను నిర్వర్తించుచుండెను. అతనిని యశోవతీదేవి ఆ కలికాలము ప్రవేశించు దినమున అటునిటు ద్వారక ఎందు హస్తిన ఎందు సంచరించి వార్తలు కనుగొని రమ్మని నియమించాను. అతడు వచ్చెను. చిత్రములైన వార్తలు తెచ్చెను. కృష్ణుడు మరణించెనట. అడవిలో పరుండి కాలు మీద కాలు పెట్టుకొని కాలి బొటన వేలు ఆడించుచుండగా అది లేడై అనుకొని దూరము నుండి ఒక కిరాతుడు బాణముతో కొట్టెనట. ఆయన చనిపోయెను. అర్జునుడు వచ్చెను. ద్వారకా నగరము
సముద్రమునందు మునిగిపోయాను. అర్జునుడు కృష్ణుని భార్యలను తీసుకుని హస్తినాపురమునకు బయలుదేరాను. దారిలో దొంగలు కొట్టిరి. అర్జునునికి ఏమియూ చేతగాకపోయాను. నీలకంఠుడి వార్తలు చెప్పుచుండగా వినుచున్నది నలుగురు. యశోవతి, గోనందుడు, సుధాలహరి, జ్యోతిర్మయి. నీలకంఠుడిది చెప్పినంతనే గోనందుడును జ్యోతిర్మయు అర్చట నుండి వెడలిపోయిరి. యశోవతి నీలకంఠుడిని అడిగాను, ఓయి తర్వాత ఏమైనది అని. మరల ఇట్ల నేను నాకు వలదులేపోయి మహారాజునకు చెప్పుము. నీలకంఠుడు ఆ సాయంకాలమున మహారాజు వద్దకు పోయి ఇట్లు విన్నవించను. మహారాజా, నిన్న తమరు తర్వాత కథ వినకుండా వచ్చిరి. తమకు తల్లిగారు తక్కిన వార్త మనవి చేయమని నన్ను పంపిరి. గోనందుడు, వినవలసిన వార్త విన్నాను. ఒక వార్త కాదు, 2 వార్తలు విన్నాను. తక్కినది చెప్పనక్కర్లేదు. జ్యోతిర్మయి, విన్నచో తప్పేమి? నీలకంఠుడు, మహారాజా, కృష్ణుడు చనిపోయాడన్న వార్త ధర్మరాజాదులు విని బహు దుఃఖపడిరి. ఆ యాదవులలో మిగిలిన వారందరికందరూ చిన్న చిన్న రాజ్యములు ఇచ్చి చివరకు ధర్మరాజు తమ్ములతో సహా రాజ్యమును పరివ్రజించిన వాడై మనువడైన పరీక్షిత్తు మహారాజునకు పట్టాభిషేకం చేసి వానప్రస్థాశ్రమమునకు బయలుదేరను. గోనందుడు, పరివ్రజించిన వాడై అంటివి కదా? నీలకంఠుడు, క్షత్రియులు పరివ్రాజము తీసుకొనరాదట. ఆయన మనస పరివ్రజించను. గోనందుడు, ఆయనచో ఇప్పుడు రాజెవ్వరు? నీలకంఠుడు, పరీక్షిన్ మహారాజు. గోనందుడు, వాడెవడోయి? నీలకంఠుడు, అభిమన్యుని కుమారుడట. గోనందుడు, అభిమన్యుడు చనిపోయినట కదా? నీలకంఠుడు, అప్పటికి ఆయన భార్య గర్భవతి అట. గోనందుడు, యుద్ధమైన తర్వాత పుట్టినన్నమాట. జ్యోతిర్మయి, మీ ఈడువాడు. గోనందుడు, నేను వానికన్నా 2 ఏళ్ళు పెద్దవాడిని. నీలకంఠుడు, మహారాజా, సెలవు తీసుకుందరు. గోనందుడు, ఏమి సెలవు? నీవేమైనా మంచి వార్త తెచ్చినందువా? నా శత్రువులు వారి అంతట వారే నశించిపోయిరి. నా చేత నిర్జింపబడలేదు. కృష్ణుడు మరణించెను. భీష్మార్జునుడు ఇంచుమించుగా సన్యసించిరి. నీలకంఠుడు, మహారాజా, మన శత్రువులు తమ్మంతట తామే హరించినచో మరియు మేలు కదా? గోనందుడు, లోకదృష్టితో మేలే, మహావీరుల దృష్టిలో అది మేలు కాదు. నీలకంఠుడు, మహారాజా, మనకు వారికి విరోధమేమి? గోనందుడు, ఓరి వృద్ధమూర్ఖుడా, నా తాతగారిని చంపినదెవరు? నా తండ్రిని చంపినదెవరు? కృష్ణుడు నాకు విరోధి. జరాసంధుడు నిజముగా భారతదేశ చక్రవర్తి. ఆయనను మోసం చేసి వధించిన వాడెవరు? భీముడు. నీవు చెప్పిన కథయే కదా, మర్చిపోయితివా? కృష్ణార్జునులను భీముడును బ్రాహ్మణ వేషం వేసుకొని మోసం చేసి గిరివ్రజపురమునందలి డక్కాలను పగిలించి మహారాజును మల్ల యుద్ధంలోకి దించి కృత్రిమముగా సంహరించిరి. దానికంతకు ప్రతిక్రియ జరగలేదు. నా తండ్రి ఆ ప్రతిక్రియను చేయలేదు. జ్యోతిర్మయ, మీ అమ్మగారు చేయనీయలేదు. నీలకంఠుడు, యశోవతి గారేమి చేసిరి? గోనందుడు, నీవు మాత్రం చేయలేదా? వారిలో నువ్వు గలవు. నీ భార్య అప్పగారు 10,000 గోపికలలో ఒకరితి అటగదా. ఆ వెర్రిని నీ భార్య తనతో తెచ్చినది. తాను చాలక అప్పగారిని వెంటబెట్టుకొని వచ్చినదట కదా. మా అమ్మగారికి తన చిన్నతనమునందు కృష్ణలీలా కథా శ్రవణోన్మాదముండెడిదట. ఆ వెర్రి మా తండ్రికెక్కిచ్చినది. జ్యోతిర్మయి, నేను అందుకనియే పూజా సుగంధ సంభారములను సమకూర్చుట మానివేయించి తిని. గోనందుడు, మంచి పని చేసి తిని. అప్పుడు నాకు నీ మీద కోపం వచ్చినది, కానీ ఇప్పుడు మంచి పనియే చేసి అనిపించుచున్నది. కాశ్మీర రాజ్యములో కృష్ణ భక్తియా, భీమార్జున పరాక్రమాభిమాన వర్ణనమా, అతడు సాక్షాత్ నారాయణుడు అనుకొని మన్నించుటయా? బహుశస్త్ర విద్యా నైపుణ్యం లేని వారు చేతిలో ఉన్న డాలును అడ్డం పెట్టుకొనుటకు చేతకాని వారు సీసీ పెద్దలు అనరాదు. తర్వాత